వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలోని అయ్యప్ప స్వాములు గుడి నుండి మొదలుకొని పరిగిలోని ప్రధాన వీధిలో గుండా అయ్యప్ప స్వామి ఊరేగింపు అంగరంగ వైభవంగా కొనసాగించారు. ఈ సందర్భంగా గురుస్వాములు సంపత్ గురుస్వామి, ప్రకాష్ గురుస్వాములు మాట్లాడుతూ అయ్యప్ప స్వాముల ఊరేగింపు కార్యక్రమం ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది స్వాములు పాల్గొని ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని విజయవంతం చేశారని అన్నారు. అయ్యప్ప మాల అనేది సమాజంలో ఉన్న కుల మతాలకు అతీతంగా అని చెప్పవచ్చని అన్నారు. ఏ మతం ఏ కులం లేకుండా ప్రపంచంలో మనుషులను ఏకం చేసి చూపింది అయ్యప్ప దీక్ష అని అన్నారు. ప్రతి సంవత్సరం ఈ ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా చేస్తామని, అదేవిధంగా కనీసంలో ఎక్కువగా అయ్యప్ప మాలలు వేసుకోవాలని అన్నారు. అదేవిధంగా సమాజంలో శాంతిని, ఐకమత్యాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. హిందూ బంధువులందరూ ఈ ఊరేగింపులో పాల్గొని విజయవంతం చేశారన్నారు. అనంతరం ఎంఆర్ఓ కృష్ణ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్వాములు అన్నదాన ప్రసాదములు స్వీకరించారు. స్వామి శరణం. పరిగి పట్టణంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ప్రతి డిసెంబర్ 15 నాడు జరిగే అయ్యప్ప ఊరేగింపులో ఈరోజు స్వాములు ప్రతి సంవత్సరం కంటే ఈసారి ఎక్కువ మంది స్వాములు పాల్గొని ఊరేగింపులు చాలా విజయవంతం చేస్తున్నారు. ఈ అయ్యప్ప దీక్ష, అయ్యప్ప మాల అనేది సమాజంలో ఉన్న కుల మతాలకు అతీతంగా ఉన్న ఏకైక దీక్షను గట్టిగా చెప్పొచ్చు. ఏ దీక్షలు లేనిది ఈ దీక్షలో ఒక గొప్పతనం ఏంటంటే, పక్క స్వామిని స్వామి అంటాం కానీ స్వామి మీది ఏ కులము, మీది ఏ మతం అడగం. ఎందుకంటే ఇతర మతస్థులు కూడా అయ్యప్ప దీక్ష చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ ప్రపంచంలో మానవులందరినీ సమానంగా చూసే దీక్ష ఏమైనా ఉందంటే, మన అందరినీ కూడా ఐక్యత గురించి దీక్ష ఏదంటే నేను గట్టి చెప్పాలుతున్నా అది అయ్యప్ప దీక్షనే. తర్వాత వేరే దీక్షలు అన్నీ ఉంటాయి. ఈ దీక్ష యొక్క గొప్పతనమే అది ఉంది. ఆ శబరిగిరీశ్వరుడు అయ్యప్ప అందరినీ చల్లగా కాపాడుతుంటాడని చెప్పేసి మేము బాగా విశ్వసిస్తాం. కనుకనే ప్రతి సంవత్సరం మా సంపత్ గురుస్వామి ఆధ్వర్యంలో, మా మిగతా గురుస్వాములు అందరి ఆధ్వర్యంలో కూడా ఈ ఊరేగింపు ప్రతి సంవత్సరం చాలా గొప్పగా నిర్వహిస్తాం. దీనికి పుర ప్రముఖులందరూ కూడా హాజరవుతారు. పుర వీధుల గుండా ఊరేగింపుని ఘనంగా నిర్వహించేసి స్వాములందరూ నృత్య ప్రదర్శనతో, డీజే సౌండ్తో చాలా గొప్పగా నిర్వహిస్తాం. దీనికి అందరికీ మా అయ్యప్పలు, పరిగి పరిసర ప్రాంతంలో అయ్యప్పలు అందరూ కూడా అధిక సంఖ్యలో హాజరవుతారు. ప్రతి సంవత్సరం మేమందరం కలిసి ఈ ఊరేగింపుని చాలా గొప్పగా నిర్వహిస్తాం. అట్లాగే ఈ ఊరేగింపు కూడా వచ్చిన సివిల్ స్వాములందరూ కూడా, నగర పౌర ప్రముఖులందరూ కూడా చాలా విశేషమైన సేవలు అందిస్తారు. ఇది మా ఒక్కరి కార్యమని కాకుండా సమాజంలో ఉన్న హిందువులందరూ కూడా, హిందూ బంధువులందరూ కూడా తమ వంతుగా ఇందులో పాల్గొని ఈ ఊరేగింపుని ప్రతి సంవత్సరం విజయవంతం చేస్తున్నారు. ఇట్లాగే ఇదే ఊరేగింపుని మళ్ళీ ఇంకా గొప్పగా వచ్చే సంవత్సరం కూడా నిర్వహిస్తామని చెప్పేసి మేము ఆకాంక్షిస్తున్నాం. దానికి అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి, ఇంకా అధిక సంఖ్యలో అయ్యప్పలు, ఇంకా కన్యాస్వాములు ఎక్కువ అవుతారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ప్రతి సంవత్సరం పరిగి పరిసర ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం 50 నుండి 60 మంది కొత్త అయ్యప్పలు, వాళ్ళనే కన్యాస్వాములు అంటారు. గురుస్వాముల సన్నిధానంలో కన్యాస్వాముల సంఖ్య ఈ సంవత్సరం చాలా బాగా పెరిగింది. దీనికి అందరికీ కారణం ఏంటంటే ఈ దీక్షలో ఉన్న క్రమశిక్షణ. ఏ దీక్షలో లేని క్రమశిక్షణ అయ్యప్ప దీక్షలో ఉంటుంది. చాలామంది అంటారు చల్లిటి స్నానం అని చెప్పేసి, కానీ ఒక్కసారి మాలేసుకున్న స్వామికి తెలుసు ఆ దీక్ష ఏంటి, ఆ దీక్ష మహిమ ఏంటనేది. కాబట్టి ఒకసారి మాలేశ్వర స్వామి ప్రతి సంవత్సరం మాలేశ్వరానికి పరితపిస్తాడు. ఒకవేళ మాల ఏనిచో ఆ స్వామి ఎంతో మనోవేదనకు గురవుతుంటాడు. నేను ఎందుకు మాల ఇవ్వలేదని చెప్పేసి చాలామంది స్వాములని నేను ప్రత్యక్షంగా చూశాను. నాతో చాలామంది స్వాములు దీని గురించి చెప్పడం జరిగింది. ఇది అయ్యప్ప యొక్క గొప్పతనం అని చెప్పొచ్చు, మహత్యం అని చెప్పొచ్చు. ఆ కలియుగ వరదుడు, ఆ కరిమలవాసుడు, ఆ జ్యోతి స్వరూపుడు అయ్యప్ప సమాజంలో అందరినీ కూడా వాడాలని చెప్పేసి సమాజ శ్రేష్ఠను కోరుకుంటూ, మేమందరం కూడా సమాజంలో భాగంగా ఉండి మా వంతు సహకారంగా సమాజంలో శాంతిని, ఐకమత్యాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందేందుకు మేము కృషి చేస్తున్నామని చెప్పడానికి మేమెంతో గౌరవిస్తున్నాం. చాలా గొప్పగా మేము భావిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం వచ్చే రాజకీయ నాయకులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, పుర ప్రముఖులు కానీ, అదేవిధంగా ప్రతి సంవత్సరం మాకు ఇతోధికంగా సహాయపడి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరిపిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. శరణం. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పరిగి పట్టణంలో అయ్యప్ప పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రకాష్ స్వామి చెప్పినట్టు కులమతాలకు అతీతంగా అందరూ అయ్యప్ప స్వామి మాల ధరించి అయ్యప్ప సేవలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.